సియోనులో ఉండే రాయిని, దాని మీద రాయి మీద మనం ఆధారపడి ఉంటామో, ఆ రాయి మీద, ఆ బండ మీద మన ఇల్లు కట్టబడినట్టు కనుకైతే మీ జీవితాలు కూడా సరే కదిలింపబడవు అని చెప్పి బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాక్యంలో చెప్పబడిన ప్రకారము, యెషయా 28:16 చెప్పబడిన ప్రకారము, సియోనులో అది పరీక్షింపబడినదంట. ఆ బండ పరీక్షింపబడిన బండ, అది విలువ కలిగిన బండ, అది అస్థివారానికి సరైన బండ. ఆ బండ మీద మనం ఇల్లు కట్టినట్టు కనుకైతే, ఆ బండని మనం నమ్మినట్టు కనుకైతే, ఆ బండ మీద మనం విశ్వాసం పెట్టినట్టు కనుకైతే ఖచ్చితంగా మనం కదిలింపబడమంట. హల్లెలూయా. ఆ బండ ఎవరిని చూసుకున్నట్టు కనుకైతే ప్రభు అయిన యేసు క్రీస్తే ఆ బండ. అది యెషయా ద్వారాగా ప్రవచించబడుతూ ఉన్నది. ఆ ప్రవచనమే కొత్త నిబంధనలో నెరవేర్చబడుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బండని గురించిన వాక్యం లూకా రాసిన సువార్త 20:17 ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఆ బండ మీద నీ ఇల్లు, నా ఇల్లు, ప్రభువైన యేసు క్రీస్తు మీద నీ జీవితము, నా జీవితము కట్టబడినట్టు కనుకైతే ఖచ్చితంగా మనం కింద పడమంట. హల్లెలూయా. అప్పుడు ఎందుకు మనం కదిలించబడము అని చూసుకున్నది కనుకైతే యెషయా దాన్ని క్లియర్ గా ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు మీద, ఆ బండ మీద మన జీవితాలు కట్టబడినట్టు కనుకైతే ఇల్లు, ఈ శరీరం అనే ఇల్లు, ఈ ప్రాణం అనే ఇల్లు కరెక్ట్ గా కట్టబడుతుందంట. హల్లెలూయా.